నీట్ పేపర్ లీక్ అయిన విషయం ముమ్మాటికి వాస్తవమే అని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే పరీక్షను రద్దు చేయడం ఆఖరి ఆప్షన్ మాత్రమే అని సిజేఐ చంద్రచూడ్ అన్నారు. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. నీట్ పేపర్ లీక్ పై సుప్రీంకోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి. అయితే నీట్ పేపర్ లీక్ అయిన విషయం ముమ్మాటికి వాస్తవమన్నారు సిజేఐ చంద్రచూడ్. అయితే లీక్ అయిన పేపర్ ఎంతమందికి చేరిందన్న విషయం తేలాల్సి ఉందన్నారు. పేపర్ లీక్ అయిన విషయాన్ని ప్రభుత్వం కూడా అంగీకరించిందన్నారు. నీట్ పరీక్ష లీక్ వివిధ కోణాల్లో దర్యాప్తు అవసరమన్నారు. ప్యానెల్ దీనిపై తొందరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 24 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం ఈ పరీక్షతో ముడిపడుందని వ్యాఖ్యానించారు సిజేఐ. పరీక్ష రద్దు ఆఖరి ఆప్షన్ అని వ్యాఖ్యానించారు. నీట్ పరీక్ష రాసిన వాళ్లలో ఎందరి ఫలితాలను హోల్డ్లో పెట్టారని ప్రశ్నించారు. నీట్ పరీక్షను రద్దు చేయాలని దాఖలైన 38 పిటిషన్లపై విచారణ జరిగింది. నీట్ పరీక్షను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేసిన విద్యార్థులు नोडल न्यायवादी नियमिंచుకోవాలని सीजीआई सूचिंचारू। एकदम से सारे हमें फैक्ट्स पे लेना होगा, सारे फैक्ट्स को कहां से पेपर चला, कैसे लीक हुआ, अभी एक पॉइंट लीक का है। IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది। ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి। दूसरा पॉइंट है टॉपर्स का 67 कैसे आया, दूसरा 720 मार्क कंटिन्यू 52 53 जो कंटिन्यू 6 जो लोगों का 720 मार्क आया, ये भी एक रेड फ्लैग वाला पॉइंट है। तो रेड फ्लैग लगाने के लिए उन्होंने बोला है कि जैसे एक ही गांव के 50 जो स्टूडेंट्स हैं उनको लाभ दिया गया, और ये भी उसमें देखा गया कि 9th और 10th को जो जिस तरह से उन्होंने दोबारा से जो वेबसाइट खोला था उसमें जो बच्चे हैं वो कितने बेनिफिशियरी रहेंगे, वो भी उन्होंने पॉइंट आउट किया। तो ये थर्सडे को हम कह सकते हैं कि पॉजिटिव रहेगा। పేపర్ లీకేజీతో లబ్ధి పొందిన విద్యార్థులపై ఏం చర్యలు తీసుకున్నారని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది। పరీక్ష పవిత్రతను దెబ్బతీశారని రుజువైనా, నేరం చేసిన వారిని గుర్తించలేకపోయినా, లీక్ అయిన ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో వ్యాప్తి చేశారని తెలిసినా పరీక్షను మళ్లీ నిర్వహించేలా ఆదేశాలిస్తామని పేర్కొంది। అంతకుముందు లీక్ అయిన పేపర్ ఎంతమందికి చేరిందనేది తేలాల్సి ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది।